తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో ఆహారం కలుషిత ఘటనపై విచారణ ఇప్పటికే పూర్తయింది. స్విమ్స్ డైరెక్టర్ కు కమిటీ ఈ రోజు రిపోర్ట్ ఇవ్వబోతోంది. ఇక ఈ రోజు స్విమ్స్ డైరెక్టర్ కు రిపోర్ట్ ఇవ్వబోతోంది. ఎయిమ్స్ డీన్ రామ్మోహన్ నేతృత్వంలో విచారణ సాగింది. జూలై 27న రాత్రి హాస్టల్ భోజనం వికటించి 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కూరగాయల్లో ఫంగస్ సరిగా కనబడకపోవడమే దీనికి కారణంగా గుర్తించామని చెప్తున్నారు. ఆహారం, నీటి నమూనాలు, బాధితుల వివరాలను కమిటీ పరిశీలించింది, నివేదికను సిద్ధం చేస్తోంది. ఇక తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో ఆహార కలుషిత ఘటనపై విచారణ ఇప్పటికే పూర్తయింది. హాస్టల్లో ఫుడ్ తిన్న అనంతరం కూడా మొత్తం 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కూరగాయల్లో ఉన్న ఫంగస్ ను గుర్తించకపోవడం కారణంగానే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టుగా ఇప్పటికే విచారణలో తేలింది. రైట్. ఇక పశ్చిమాసియా వెళ్దాం. పశ్చిమాసియా యుద్ధం వేళ భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు క్రమంగా తగ్గాయి. ఇది కమర్షియల్ సిలిండర్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఒక బిగ్ రిలీఫ్.